నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే 6 మంత్రుల్ని తీసేస్తున్నారు అని న్యూస్ వచ్చింది సార్. అంటే 6 నెలల్లోనే అంటే వీళ్ళు సరిగ్గా పనిచేయని మంత్రులు అనుకోవాలా? ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే 6 మంది మంత్రులు అవుట్ అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకు సడన్ గా 6 మంది, మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. 25వ వాడిని ఆయన్ని తీసుకుంటున్నారు. సో సడన్ గా ఇప్పుడు అందులో 6 మంది ఒక్కసారిగా తీసేస్తున్నారు. అందులో రాయలసీమ నుంచి 2, ఉత్తరాంధ్ర నుంచి 1, కోస్తా నుంచి 3 అనేది చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఏవో రకరకాల పేర్లు వస్తున్నాయి కాబట్టి మనం కన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఏదేమైనా 6 మంది మంత్రులు, ఇందాక చెప్పినట్టు రాయలసీమ నుంచి 2, ఉత్తరాంధ్ర 1, కోస్తా నుంచి 3, మొత్తం 6 మంది పనితీరు బాగాలేదని చంద్రబాబు ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. లేకపోతే సంక్రాంతి తర్వాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. ఎవరినైతే తీసేయబోతున్నారో 6 మంది మంత్రులు లోకేష్ దగ్గరికి వెళ్ళి లాబింగ్ ట్రై చేస్తున్నారని, లోకేష్ కూడా ఇలా సడన్ గా 6 మంది మంత్రులను తీసేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు జనంలో వస్తుందని, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్తో చంద్రబాబు చేస్తున్నాడని, లోకేష్ కోపంగా ఉన్నాడని కూడా వార్తలు ఇవన్నీ పుట్టిస్తున్నారా లేదా మనకు తెలియదు. కాకపోతే ఓవరాల్ మనం కానీ తెలుగుదేశానికి దగ్గరగా ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే కూడా ఈనాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు తెలుగుదేశం పత్రిక లాంటిదే. ఈనాడు ఏం చెప్పిందంటే సంతృప్త స్థాయి అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పడిపోయింది ప్రజల్లో ఈ 6 నెలల్లో అని ఈనాడు ఒక కథనం రాసింది. డీటెయిల్గా విత్ డేటా కూడా ఇచ్చింది ఈనాడు. ఈనాడు ప్రకారం ఏంటంటే జూన్లో సంతృప్త స్థాయి 69.93%, అంటే 70% సంతృప్త స్థాయి జూన్లో ఉంది. ఎప్పుడు జూన్ అంటే ఏంటి? అప్పుడే కదా గవర్నమెంట్ రాకుండా సంతృప్త స్థాయి ఎందుకు ఉంటుంది అంటే నిజానికి అది ఎక్స్పెక్టేషన్ స్థాయి అని చెప్పాలా. అంటే అప్పటికి అమ్మయ్య ఈ గవర్నమెంట్ వచ్చింది, అదేదో అంటారు కదా, అది అతి భయంకరంగా ఉన్నింది ఆ ప్రభుత్వం, అమ్మాయి అది పోయింది, ఇది వచ్చింది, ఇంకా మనం హాయిగా ఉండొచ్చు అనేది ప్రజల్లో ఉండొచ్చు. అందుకని సంతృప్త స్థాయి 70% ఉందని ఈనాడు చెప్తుంది. అయితే నవంబర్కి వచ్చేసరికి, నవంబర్ అంటే ఏంటి? జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు దాటేసరికి సంతృప్త స్థాయి 35.2%కి పడిపోయింది. అంటే దాదాపు 50% దాటి, 70లో 35 ఉంటే 50% పడిపోయింది అనేది ఈనాడు చెప్తున్న లెక్క. ఈనాడు ఎందుకు చెప్తుందంటే డీటెయిల్గా డిస్ట్రిక్ట్ వైడ్ కూడా అనాలిసిస్ చేసింది, సెక్టర్స్ వైడ్ కూడా ఈనాడు అనాలిసిస్ చేసింది. ఊరికే అభిప్రాయం చెప్పలా. అంటే ఇప్పుడు ఏదో వైసీపీ వాళ్ళు ఆరోపిస్తే మనం ఆరోపించారన్నట్టు. ఈనాడు తెలుగుదేశం సపోర్ట్ చేసే పత్రిక అదే మాట్లాడిందంటే దీంట్లో కొంత వాస్తవం ఉన్నట్టుగానే అందరికి అనిపిస్తుంది. ఈనాడు ఏమవుతుందంటే వినతులు, అప్లికేషన్స్ ప్రజల నుంచి దరఖాస్తులు కావచ్చు, వినతులు కావచ్చు వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకం నెలకొనిందని వీళ్ళే చెప్పారు కాబట్టి ఆ రకంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు అది కూడా రాసింది. జూన్ 15 నుంచి నవంబర్ 30 వరకు కంప్లీట్ వినతులు 1,69,200 వచ్చాయి గవర్నమెంట్కి, వివిధ సెక్టర్స్ వైడ్గా అన్ని కలుపుకుంటే. అందులో 1,39,000 పరిష్కారం జరిగిందని వాళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ ప్రజలు సంతృప్తిగా లేరు. ఇంకా 28,000 వీళ్ళు కూడా ప్రకటించాల, పెండింగ్లోనే ఉన్నాయి. 28,000 పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళేమో మేము 1,39,000 ప్రకట్ చేసామంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మా ల్యాండ్కి సంబంధించి మాకు ప్రాబ్లం ఉంటే మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏవో రెస్పాండ్ అయితే అయ్యారు, కానీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము మూసేస్తున్నాము ఇంకా అని చెప్పి మూసేసారు. సో ఇక్కడ వినతి పత్రం ఇచ్చాము, పరిష్కరించామని వాళ్ళు లెక్కేమో పరిష్కరించామని రాసుకుంటారు, మనకి పరిష్కారం కాలేదు, మన ఇష్యూ కాదా. సో ఇలాగా ఉన్నవి ప్రతి ఫేస్బుక్లో, ట్విట్టర్లో చూస్తే పోస్టులు తెలుగుదేశం వాళ్ళు బాధగానే, వాళ్ళేమీ తెలుగుదేశానికి వ్యతిరేకమైన వాళ్ళు పెడుతున్నవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పుల్లట అనే ఒక అనాలిస్ట్, ఆయన తెలుగుదేశానికి అనుకూలంగానే ఉంటాడు గతంలో కూడా.
ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం ఆయనకి కొంతమంది ఎమ్మెల్యేల పని విధానం, ఎంపీల పని విధానం మీద కూడా సర్వే చేసి చెప్పమని కూడా ఆయనకు అప్పగించింది. ఆయన నిన్న 2 రోజుల ముందు పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇంతటి భారీ విజయం సాధించినా కూడా ప్రజల్లో ఎందుకు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, దీనికి కారణం ఏంటి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే పై వాళ్ళు బలహీనంగా ఉన్నారా అన్న ప్రశ్న ఆయన వేశాడు. అట్లాగే ఒక క్లియర్గా ఏం కనబడుతుందని ఆయన చెప్పింది ఏంటంటే, నామినేటెడ్ పోస్టులలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాగే బదిలీలు, అధికారుల బదిలీల విషయంలో కూడా కరెక్ట్గా లేరు, కాబట్టి ఇటువంటి విషయాల్ని సవరించుకోవాల్సి ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఆయన సర్వే చేసి గ్రౌండ్ లెవెల్లో అనేక మంది అభిప్రాయాలు తీసుకుని అనేక మంది ఆయన కామెంట్లు చూస్తే కూడా, సార్ మా ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఊర్లో ఇది ఉంది, మా జిల్లాలో ఇది ఉందని చాలా కామెంట్లు చాలా పెడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళే. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, గతంలో వినేవాళ్ళు కూడా కాదు సమస్యలను, ఇప్పుడు వింటున్నారు కానీ పరిష్కరించట్లేదు. ఇదే ఇక్కడ తేడా, అంత తప్ప ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. దీనికి కారణం ఏంటంటే ఒకటి అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలను సాటిస్ఫై చేయడం కష్టం, జగన్ ఎంత ఇచ్చినా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ఎక్కువ ఇస్తాననేసరికి అటు వెళ్ళారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి లేదు చంద్రబాబు దగ్గర ఇవ్వాలన్నా. కాబట్టి పథకాలు అనేవి, అమలు అనేవి అన్నీ చేయలేకపోతున్నారు. కొన్ని మాత్రమే చేయగలుగుతున్నారు, కొన్ని పోస్ట్ పోన్లు అవుతున్నాయి, కొన్ని చేస్తారో లేదు. చంద్రబాబు కూడా 2-3 సార్లు మా దగ్గర డబ్బులు లేదు, మంచి మనసు ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు అన్నాడు. ప్రజలకు మంచి మనసు అవసరం లేదు, డబ్బులు కావాలి. ఇప్పుడు మీరు నాకు అప్పుంటే నా దగ్గర మంచి మనసు ఉంది సార్ అంటే ఏం లాభం, నాకు మనసు వద్దండి మీరే పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అంటాం కదా. అలాగే జనం కూడా అది, ఎందుకంటే నిత్య పోరాటం. సో నేను ఈ మధ్య మా ల్యాండ్కి సంబంధించి మా ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే సచివాలయానికి వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్తో ప్రజలు అక్కడ గంటలు వెయిట్ చేయడం, వాళ్ళు కూడా పాపం సచివాలయ సిబ్బంది కూడా బాధపడడం, సార్ మేము సాల్వ్ చేయలేకపోతున్నాం, మాకు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ రకరకాలు ఉన్నాయి. ఈ 6 నెలలు అనేది నిజానికి మనం ఈ 6 నెలల్లో కొలవలేం ప్రభుత్వ పని, ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక విధానాన్ని మార్చాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో రాళ్ల మీద అంతా కూడా సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో వేసుకున్నాడు, అదొక విచిత్రమైన పరిస్థితి. అతను ఆ పిచ్చేంటో తెలియదు నాకు, అది స్టడీ చేయాలి సైకాలజిస్ట్ వెళ్ళి, ఎందుకంటే రాళ్ల మీద నీ ఫోటో అయ్యింది, ఎందుకు రాళ్ల మీద ఫోటోలు. సో పాస్బుక్లు, మాకు ఇప్పుడు నేను ఒక రైతుని, నా ల్యాండ్ మీద నా ఫోటోలో గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి తప్ప జగన్ ఫోటో ఎందుకు నా ల్యాండ్ మీద నేను చూసి ఏం చేసుకునేది. అంటే జగన్కి సలహాలు ఆయనకే ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే ఆయనకి ఇట్లాంటి ఐడియాలు వస్తున్నాయి, అవన్నీ పర్వర్షన్ వస్తాయి. దానంతా ఇప్పుడు చంద్రబాబు మార్చాలి, దానికి మళ్ళీ రాళ్ళు వేయాలి, మళ్ళీ సర్వేలు. మేము కూడా సర్వేకి వెళ్ళి వచ్చాము, హైదరాబాద్ నుంచి నేను మా వైపు వెళ్ళి ఆడ 2 రోజులు కూర్చొని సర్వే చేయించుకు, ఇవన్నీ ఆల్రెడీ 3-4 సర్వేలు చేశారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. దీని ఇప్పటికిప్పుడు మనం ఇదేదో బ్యాడ్ అని చెప్పడం కాదు, కానీ ఇది ఎప్పటికప్పుడు ఇది గుర్తించి, ఎప్పుడైనా ఒక ఆయన సోషాలజిస్ట్ ఉన్నాడు జిగ్మంట్ బౌమన్, ఆయన ఒక ప్రశ్న వేశారు, జస్టిస్ సొసైటీ అంటే ఏందని డిఫైన్ చేయమన్నారు. జస్టిస్ సొసైటీ అంటే న్యాయమైన సమాజం అంటే ఏంటంటే, తాను న్యాయమైన సమాజం కాదని గుర్తించేదే న్యాయమైన సమాజం అని చెప్పాడు. అంటే ఏ సమాజం న్యాయమైన సమాజంగా ఉండదు, ఎప్పటికీ ఉండదు, కానీ న్యాయమైన సమాజంగా నేను ఉండలేదు అని గుర్తిస్తే ఆ సమస్య పరిష్కారం వైపుగా ట్రై చేస్తాం. అట్లాగా ఈ ప్రభుత్వ పని విధానం బాగాలేదు, ఆశించినట్టుగా లేదు అని ముందు గుర్తించాలి, ఎక్కడెక్కడా లేదు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించాలి. అందుకనే ఈనాడు లాంటివి, జ్యోతి లాంటివే ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గానే చెప్తున్నారు. వాళ్ళేమీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎక్కడెక్కడ ఇష్యూలు ఉన్నాయి చెప్తున్నారు. అట్లాగే ఈనాడు జిల్లాల వారీగా కూడా చెప్పింది, బాపట్లలో ఎక్కువ ఇష్యూలు ఉన్నాయని చెప్పింది. 62% బాపట్లలో ఎక్కువ వస్తున్నాయంట. నెక్స్ట్ శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, ఈ 5 జిల్లాల్లో ఎక్కువ సమస్యలు ఉన్నట్టుగా ఈనాడు సర్వేలో తేలింది. అట్లాగే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉందంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయని కూడా చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 50% సమస్యలు పెండింగ్లో పోలీసులో ఉన్నాయంట. నెక్స్ట్ రెవెన్యూలో 48.8 అంటే 49 ఆల్మోస్ట్. నెక్స్ట్ రెవెన్యూ ఉంది, దాని తర్వాత మున్సిపల్ శాఖ ఉంది, పంచాయతీ రాజ్ ఉంది, సర్వే డిపార్ట్మెంట్ ఉంది, హౌసింగ్ ఉంది. ఇలాగా ఏ ఇష్యూలు అంటే ప్రజలకు ప్రధానంగా ఆస్తులకు సంబంధించింది,
లీగల్ ఇష్యూస్, కోర్టులో పోలీసులు కేసులు, ఇవి ప్రధానంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించడం అనేది చేయాలి. చంద్రబాబు ఆ వైపుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. అందుకనే కొంతమంది మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే కూడా ఇబ్బంది, ఎందుకంటే మంత్రులు ఆయా ఏరియాలో స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళ మీద చర్య తీసుకుంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇవన్నీ చూసుకొని వెళ్లాల్సి ఉంది.